హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు స్పెషల్ రెసిపీ వచ్చేసి మిరియాల చారు. జలుబు, దగ్గు, జ్వరం లాంటివి ఉన్నప్పుడు ఈ మిరియాల చారును చేసుకుని తింటే చాలా బాగుంటుంది. పుల్ల పుల్లగా, ఘాటుగా, భలే టేస్ట్గా ఉంటుంది. లేట్ ఎందుకు, ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి. ముందుగా మిరియాల చారు చేసుకోవడానికి ఇలాంటి మిక్సీ గిన్నెలో మిరియాలను వేసుకోవాలి. మరొక కప్పు ధనియాలు, మరొక కప్పు జీలకర్రను వేసుకుని 7-8 ఎల్లిపాయలను కూడా వేసుకోవాలి. ఈ మిక్సీ గిన్నెకు మూత పెట్టుకుని ఈ మిశ్రమాన్ని బరకగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత మూత తీసి చూడండి, ఇలా ఉంటే సరిపోతుందండి. ఈ మిక్సీ గిన్నెని మనం పక్కన పెట్టుకుందాం. ఒక బౌల్లో నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును తీసుకుని ఒకసారి వాటర్ వేసి మంచిగా క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత మరొకసారి వాటర్ వేసి ఒక 10 నిమిషాల పాటు ఈ చింతపండును నానబెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండును వేసుకోవాలి. అలాగే ఒక కప్పు వాటర్ కూడా వేసుకోవాలి. మనం ముందుగా మిరియాలను మిక్సీ పట్టుకున్న ఈ మిశ్రమాన్ని కూడా ఇప్పుడు వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. పసుపు వేసిన 2-3 నిమిషాల తర్వాత ఇలా మరగడం స్టార్ట్ అవుతుంది. పొడుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, ఇలాగే పొడుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని మనకు ఎంతైతే మిరియాల చారు కావాలో అన్ని వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఇలా 7-8 నిమిషాల పాటు ఈ మిరియాల రసాన్ని ఇలా మంచిగా మరిగించుకోవాలి. టమాటాలు వేసుకోవాలి అనుకునే వాళ్ళు ఇప్పుడే టమాటాలు కూడా వేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ టమాటాలు వేసుకోలేదు. ఇలా చక్కగా మరిగించుకున్న ఈ మిరియాల రసాన్ని పక్కన పెట్టుకుందాం. స్టవ్ ఆన్ చేసుకుని గిన్నె పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2-3 ఎండుమిరపకాయలను కూడా వేసుకోవాలి. ఈ తాలింపు అనేది మంచిగా ఫ్రై అయిన తర్వాత ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసుకోవాలి. ముందుగా మరిగించి పెట్టుకున్న మిరియాల రసాన్ని ఈ తాలింపులో వేసుకోవాలి. అంతేనండి, వేడివేడి మిరియాల చారు రెడీ అయిపోయింది. ఇది వేడిగా ఉన్నప్పుడే రైస్లోనన్నా వేసుకుని తినొచ్చు, లేదు అంటే గ్లాస్లో పోసుకుని అయినా తాగొచ్చు అండి ఈ మిరియాల చారుని. బాగా జలుబు, దగ్గుతో బాధపడే వాళ్ళు ఇలా మిరియాల చారు తయారైన తర్వాత సొంటి పొడిని కూడా వేసుకుని తాగితే చాలా తొందరగా తగ్గుతుందండి. కొంచెం జ్వరంగా ఉన్నా కూడా, నోరంతా చేదుగా ఉన్నప్పుడు ఇలాంటి మిరియాల చారు వేసుకుని తింటే కూడా చాలా బాగుంటుంది. పుల్ల పుల్లగా, ఘాటుగా చాలా బాగుంటుంది. చూశారుగా ఫ్రెండ్స్, మీకు ఈ రెసిపీ నచ్చిందా? నచ్చినట్టయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తారా? ట్రై చేస్తే మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్లో తప్పకుండా కామెంట్ చేయండి. మరిన్ని కొత్త రెసిపీస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి.